ఇండియా రీసెంట్గా 118 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది. ఆ 59 చైనీస్ యాప్స్లో టిక్టాక్ అనేది మేజర్ యాప్. ఇప్పుడు పబ్జీ అనేది మేజర్ యాప్. అవి 59 యాప్స్, ఈ 118 యాప్స్. అసలు చైనా యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వస్తుంది? ప్రైమరీగా ఒక ప్రైమరీ రీజన్ అంటే అఫీషియల్ రీజన్ ఒకటి ఉంది, అన్అఫీషియల్ రీజన్ ఒకటి ఉంది. సో అఫీషియల్ రీజన్ ఏంటి అనేది మనం చూస్తే, ఈ యాప్స్ అన్నీ కూడా చైనీస్కి సంబంధించినవి, చైనీస్ బిగ్గెస్ట్ కంపెనీస్కి సంబంధించిన యాప్స్. సో ఆటోమేటిక్గా ఈ యాప్స్ సర్వర్స్ అన్నీ కూడా చైనాలోనే ఉంటాయి. అంటే డేటా ప్రైవసీ అనేది మేజర్గా లేదు అనేదే ఇండియా యొక్క క్లెయిమ్. యూజర్ డేటా మొత్తం కూడా థ్రెట్లోకి వెళ్ళిపోతుంది. యూజర్ డేటా మొత్తం కూడా చైనీస్ సర్వర్స్లో లొకేట్ అవుతున్నాయి. సో యూజర్ డేటాకి ప్రైవసీ లేదనేది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని సర్వేలెన్స్ జరుగుతుంది. చైనీస్ సర్వేలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తన పీపుల్ మీదే ఎక్కువ సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది, సో టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో అలాంటిది అదర్ కంట్రీస్ వాళ్ళు ఈ యాప్స్ని కనుక యూజ్ చేస్తే, వాళ్ళ ఆ కంట్రీస్కి సంబంధించిన మేజర్ పీపుల్ డేటా, వాళ్ళ కల్చరల్, సోషల్, ఎకనామికల్ డేటా మొత్తం కూడా చైనీస్ సర్వర్లో స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని డేటా లోకలైజేషన్ బిల్ మనం ఇంతవరకు తీసుకురాలేదు. సో డేటా లోకలైజేషన్ అనేది తీసుకొస్తే అదర్ కంట్రీస్కి సంబంధించిన యాప్స్ కానీ లేదా వెబ్సైట్స్ కానీ అన్నీ తమ డేటాని ఇండియాలోనే స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, ఇండియా సర్వర్స్లోనే స్టోరేజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఎనీహౌ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాంటేజ్ అయినప్పుడు దాంతోపాటు కంపెనీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే సర్వర్స్ని వాళ్ళు ఇండియాలో లొకేట్ చేయట్లేదు. ఇది ప్రైమరీ రీజన్. ఫస్ట్ సర్వేలెన్స్ చేస్తున్నాయి చైనీస్ యాప్స్ అనేవి, చైనీస్ మొబైల్స్ కూడా సర్వేలెన్స్ చేస్తున్నాయి అనేది మేజర్ క్లెయిమ్. అందుకనే చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, ఈ చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయటం వల్ల ఎందుకు బ్యాన్ చేస్తున్నాం అంటే, చైనాకి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియా మీద అటాకింగ్ పొజిషన్లోకి చైనా వస్తూ ఇండియా ద్వారా మనీని సంపాదించుకుంటుంది చైనా. సో ఈ చైనీస్ యాప్స్ అనేది ఇండియాలో ఎక్కువగా యూజర్స్ యూజ్ చేయటం వల్ల, సో పబ్జీ కానీ లేదా టిక్టాక్ కానీ వీటి వల్ల వచ్చే అడ్వర్టైజ్మెంట్స్కి లేదా ఈ యాప్స్కి వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా చైనీస్ ఫిల్మ్స్కి వెళ్తున్నట్టు. చైనీస్ యొక్క పరిశ్రమల సంస్థలు అభివృద్ధి చెందుతుంటే ఆటోమేటిక్గా చైనా యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. చైనా ఇన్కమ్ని మనం కౌంటర్ చేయడం కోసం ఈ యాప్స్ని బ్యాన్ చేసి ఉండొచ్చు. సో కానీ ఇది అఫీషియల్ మాత్రం మేజర్గా మనం చెప్పేది డేటా ప్రైవసీ అనేది థ్రెట్లోకి వెళ్తుంది అనేది మేజర్ రీజన్. సో అన్అఫీషియల్గా ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే, ఇండియా మీద ప్రొవోకింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తుంది. మనం చూసాం, ఇండియా చైనా బోర్డర్ అనేది చాలా కాంప్లెక్స్ బోర్డర్. ఇది దాదాపుగా 4000 నుంచి 4400 కిలోమీటర్స్ వరకు ఉన్న ఈ బోర్డర్ అనేది 3 సెక్టార్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈస్టర్న్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్. ఈస్టర్న్ సెక్టార్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానే చైనా క్లెయిమ్ చేస్తుంది. సో టిబెట్లో అరుణాచల్ ప్రదేశ్ భాగం, అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోది కాదు చైనాలోది అని చెప్తుంది. సో అది ఈస్టర్న్ సెక్టార్ ప్రాబ్లం. సెంట్రల్ సెక్టార్లో సిక్కిం అండ్ భూటాన్ దగ్గర ఉన్న ఏరియా, డోక్లాం ఏరియాస్ కానీ, సిక్కింలో ఉన్న మేజర్ ఏరియాస్ని కానీ, సో అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది, అక్కడ కూడా బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. దాంతోపాటు వెస్టర్న్ సెక్టార్కి వస్తే లద్దాఖ్ కానీ, దాంతోపాటు వెస్టర్న్ సెక్టార్లో ఉన్న మేజర్ బౌండరీ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ దగ్గర. సో ఈ లద్దాఖ్లో నిన్న కూడా మనం చూసాం గాల్వాన్ వ్యాలీ రివరు. సో ఈ గాల్వాన్ వ్యాలీ తర్వాత ప్యాంగాంగ్ సో లేక్. ఈ గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర ప్రొవోకేషన్స్ చేసింది, తర్వాత ఇప్పుడు ప్యాంగాంగ్ సో లేక్ దగ్గర ప్రొవోకేషన్స్ చేస్తుంది. గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఏదైతే ఉందో దీన్ని, అంటే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఎప్పుడు అంటాం అంటే, సరైన బౌండరీ లేనప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి, LOC మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్నది LOC జమ్మూ కాశ్మీర్లో. అక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే బోర్డర్లో డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని, చైనాతో ఇండియాతో పాకిస్తాన్కి ఉన్న బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ అని దాన్ని అంటాం అనమాట. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది సెంట్రల్ సెక్టార్లో ఉంది, వెస్ట్రన్ సెక్టార్లో ఉంది, ఈస్టర్న్ సెక్టార్లో ఉంది. అయితే వెస్ట్రన్ సెక్టార్ ఇప్పుడు మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. వెస్ట్రన్ సెక్టార్లో ఉన్న 2 ఏరియాస్లో చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో చొచ్చుకొని వస్తుంది ఇండియన్ భూభాగంలోకి. ఒకటి గాల్వాన్ వ్యాలీ రివర్, అక్కడ మనం చూసాం మన సైనికులు కూడా ఒక 20 మంది చనిపోయారు. ఆ గాల్వాన్ వ్యాలీ రివర్ డిస్ప్యూట్ తర్వాత ప్రజెంట్ నిన్న మొన్న మనకి ప్యాంగాంగ్ సో లేక్ దగ్గరకు వచ్చింది. గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర ఇండియాలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు చైనాని ఎక్కడ కొట్టాలో ఇండియాకి తెలుసు. అందుకని 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు ప్యాంగాంగ్ సో లేక్ దగ్గర చొచ్చుకొని వస్తుంది. ప్యాంగాంగ్ సో లేక్ని మీరు ఒకసారి చూస్తే
ఇది మనకి లద్దాఖ్ సెక్టార్లో ఉంటుంది ఈ పాంగాంగ్ సో లేక్ అనేది. సో అప్రాక్సిమేట్గా ఇది 134 కిలోమీటర్లు ఆర్ 140 కిలోమీటర్ లాంగ్ ఉంటుందన్నమాట. దీంట్లో మేజర్ పార్ట్ చైనీస్ దగ్గరే ఉంది. అయితే దీన్ని ఫింగర్ ఏరియాస్గా డివైడ్ చేస్తారు. ఈ ఫింగర్ ఏరియాస్గా డివైడ్ చేసినప్పుడు ఫింగర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఉంటాయి అన్నమాట. ఈ ఫింగర్ 8 దగ్గర నుంచి ఇటు లోపలికంతా కూడా ఇండియా చెప్తుంది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనేది ఫింగర్ 8 దగ్గర ఉందని ఇండియా అంటుంది. లేదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఫింగర్ 4 దగ్గర ఉందని చైనా అంటుంది. మనం ఫింగర్ 4 అండ్ ఫింగర్ 5 మధ్యలో ఒక బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అందుకని చైనీస్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ ఏం చేసిందంటే లోపలికి చూసుకొని వచ్చింది, ఫింగర్ 4 దగ్గరకు వచ్చింది. మనం ఆ ఫింగర్ 4ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు కొనసాగించినాం అనమాట. మన ఇండియా బేస్ చేసుకొని LAC అనేది ఫింగర్ 8, వాళ్ళు చెప్తుంది ఏంటంటే LAC ఫింగర్ 4. సో ఈ మధ్యలో ఉన్న ప్రాంతమే డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. కానీ యాక్చువల్గా ఫింగర్ 8 అనేది కరెక్ట్ ఫస్ట్ నుంచి హిస్టారికల్గా చూసుకుంటే. సో అందుకని వాళ్ళని ఫింగర్ 8 నుంచి అవుట్ వైపు ఉంచుదామని మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ మనల్ని ఏమో వాళ్ళు ఫింగర్ 4 దగ్గర నుంచి ఇటువైపు ఉంచుదామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది పాంగాంగ్ సో లేక్ దగ్గర జరుగుతున్న మేజర్ డిస్ప్యూట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనీస్ యాప్స్కి చైనా అగ్రెషన్కి, చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయడానికి చైనా అగ్రెషన్కి రిలేషన్ ఉందన్నమాట. గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసినాం. పాంగాంగ్ సో లేక్ దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 118 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసినాం. ఇంకొక చోట కనుక ప్రొవోకేషన్స్ చేస్తే చైనా ఎకానమీని డ్యామేజ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్కమ్ అనేది ఈ చైనీస్ యాప్స్ ద్వారా చైనీస్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో చైనీస్ కంపెనీలకు వెళ్ళి అంటే వాళ్ళ ట్యాక్స్ ద్వారా చైనీస్ గవర్నమెంట్కి కూడా వెళ్తుంది. సో ఇది ఎకనామికల్గా మనం చైనాని కౌంటర్ స్ట్రైక్ చేస్తున్నాం. సో వాళ్ళు బోర్డర్ డిస్ప్యూట్స్ తీసుకొని వస్తుంటే మనం ఎకనామికల్ కౌంటర్ స్ట్రైక్ చేస్తున్నాం. అంటే మనం సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళు హార్డ్ టార్గెట్ చేస్తున్నారు. సో ఇది చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయడానికి గల మేజర్ రీజన్. సో అంటే టెరిటోరియల్ డిస్ప్యూట్స్తో టెక్నాలజీ డిస్ప్యూట్స్ అనేవి, టెక్నాలజీ బ్యాన్ అనేది ఇంటర్ రిలేటెడ్ అయి ఉంది.